కాలు మొక్కినప్పుడు కాంగ్రెస్ విలన్ అని గుర్తు రాలేదా? సోనియా గాంధీ గారు కాలు మొక్కినప్పుడు రైతు బంధు అని 100 ఎకరాలు ఉన్నోడికి 10 ఎకరాలు ఉన్నోడికి ఎకరం ఉన్నోడికి ఒకేలాగా చూడలేము. కాంగ్రెస్ ఎటు తిరిగి ఫైనల్ ఏంటంటే కాంగ్రెస్ విలన్, తెలంగాణకి మొదటి శత్రువు ఆ రోజైనా ఈ రోజైనా కాంగ్రెస్ అని చెప్పేసి ఓవరాల్ స్పీచ్ లో చూసుకున్నట్టయితే అది ఒకటే అర్థమైంది, మీకేం అర్థం కాలేదు. ఇప్పుడు ఎన్ని చేసినా కూడా అదే కదా, ఒక విలన్ అంటే ఇంకా దౌర్జన్యాలు చేసినట్టే కదా. కాలు మొక్కినప్పుడు కాంగ్రెస్ విలన్ అని గుర్తు రాలేదా? సోనియా గాంధీ గారు కాలు మొక్కినప్పుడు తెలంగాణ రాగానే ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ విలన్ అని చెప్పదలుచుకున్నాడా? లేకపోతే ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచినందుకు, ఆయన మెచ్చుకున్న స్కీమ్ లిమిట్ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ లేకపోతే విలన్ అనుకుంటారా? లేకపోతే ఆయన చేసిన అవినీతిని బయట పెడుతున్నందుకు కాళేశ్వరంలో మేడిగడ్డ అన్నారం ఏ రకంగా డిపిఎల్ మార్చాడు దాని గురించి కాంగ్రెస్ పార్టీ అవినీతికి బాధపడుతున్నట్ట? లేకపోతే మద్దతు ధర ఇస్తున్నందుక? లేకపోతే దేనికి వేరే రోజు కెపాసిటీ పెంచిన అన్నాడు, కానీ ఏ రోజు వేరే రోజు కెపాసిటీ పెంచిన వేరే రోజు కెపాసిటీ అది ఎంతవరకు నిజమో తెలియదు. 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేయలేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండని చేయలేదు ఎవరెవరు చెప్పారండి? చేయాల్సినంత చేయలేదనే కదా మేము అనుకుంది. ఇప్పుడే కాదు అయితే చెప్పండి, 10 చేయాల్సిన చేయలేదనే కదా నేనే కాదు ఉభయ పాత్రికేయుడు అని చెప్తుంది. దానికి అనుకూలంగానే రోడ్డు పోయింది. ఇంకోటి చెప్తున్నా ఐటీ అని ఉదరగొట్టు ప్రజలకు ఫ్లైఓవర్లు ఇన్ని చూపించేసి మేకపోతున్నాడు. ఆఖరికి ఇన్వెస్ట్మెంట్ వచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ వచ్చి చర్చకిద్దామా చెప్పమనండి. మా సీఎం గారు అదే అడుగుతున్నారు కదా, లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చిన చర్చలు నీకు ఎన్ని పెట్టుబడి వచ్చి నీవు చర్చకు సిద్ధమా అంటే ఎందుకు కేటీఆర్ మాట్లాడు? సరే, మన మాజీ ముఖ్యమంత్రి అయితే మాట్లాడు. ఇంకో చాలా హేళనగా ఆయన పొగరు మాట్లాడినాడు. మా పిల్లలు మాట్లాడిన మాటలకి నీ అసెంబ్లీ సరిపోతలేదు, నేను వస్తే సరిపోతుంది అంటే ఆయనకైనా ఏమనుకుంటున్నాడు? తెలంగాణ ఇక్కడ పనిచేసి హైడ్రా సిబ్బంది అయినా, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది అయినా, కేసీఆర్ అయినా ఒక్కడు కాదా? అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైనందుకు కళ్ళు గట్టి మీద ఉంటాయా? అంటే ఇంకా అహంకారం పోలేదండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వయసు వస్తుంది, అనుభవం వస్తుంది, దానికి అనుకూలంగా అహంకారం తగ్గించుకుని ముందుకెళ్ళాలి. నాకు ఆయన విద్వేషం లేదు. ఒకప్పుడు నేను ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఉద్యమక సమయంలో కేసీఆర్ గారు స్ఫూర్తి, ఆయన వాగ్దాటికి నేను ఒక ఫ్యాన్ ఆ రోజులలో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన అహంకారం ఇంకా తగ్గలేదు. 1.5 సంవత్సరం అయినా కూడా ఆయన అదే చెప్తున్నాడు. ప్రజలు ఎన్నుకున్నాడు, ప్రజలకు ఏం చేసినావు, కాన్స్టిట్యూన్సీకి ఏం చేసినావు, రాష్ట్రానికి ఏం చేసినావు, అపోజిషన్ లీడర్ పోర్ట్ఫోలియో తీసుకు దానికి ఏం చేసినావు అంటే ఏదైనా ఆయన అల్లుడు కొడుకు మాట్లాడే సమాధానం చెప్పలేకపోతున్నాను, హేళన మాట్లాడుతుంది తప్ప ప్రజలకు ఇచ్చిన బాధ్యత నువ్వు నెరవేర్చట్లేదు. అది కూడా చెప్తున్నావు. మీరు హైడ్రా అంటే ఇప్పుడు హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైడ్రా వల్ల మొత్తం పేదల జీవితాలు ఆగమైపోయినాయి. కేసీఆర్ గారు మళ్ళీ మీరు రావాలి అని చెప్పేసి ప్రజలు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో హైడ్రా అనేది తెలంగాణకి శాపమా వరం? ఒకటండి, ప్రకృతి ఇప్పుడు ప్రకృతి వల్ల ఏం జరుగుతుందండి? ప్రాణాలు పోతున్నాయి. ప్రకృతి వల్ల ఇదే రియల్ ఎస్టేట్. అప్పుడు ప్రకృతి వల్ల అక్కడ కొనుక్కున్న బాధితులు నెట్టగా మునిగిపోతున్నారు. ప్రకృతి అని మనం ఒకప్పుడు ఏంటంటే సమాంతర డెవలప్మెంట్ ఉండేది. సమాంతర డెవలప్మెంట్ లేకపోయినా పర్లేదు, ఒక ఏరియాలో అడ్డగోలుగా పర్మిషన్ తీసేసుకుని రెగ్యులరైజ్ చేసేసుకుని కొనుక్కున్న తర్వాత ఆ బాధితులు నష్టం చేయడం నిజంగా ముఖ్యమా మనకి? నేను ఒకటే చెప్తాను, రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా మీరు ఏ రకంగా పెట్టినారు గత ప్రభుత్వంలో మీకు తెలుసు, మాకు తెలుసు, మామూలు వాళ్ళకు కూడా తెలుసు. దాంట్లో చర్చకి సందర్భం కాదు. ఒకటే విషయం రైతులు ఎవరు బాగుపడలేరా? ఒక విషయం చెప్పేది నేను 2 ఎకరాలు ఉంటే 2 కోటీశ్వరుడు అని గర్వంగా చెప్పుకునేది అది కేసీఆర్ అంటే. అదే అంటున్నాను కదా, నాలెడ్జ్ అనేది ఇది అవగాహన అనేది. ఒక అగ్రికల్చర్ భూమిని రియల్ ఎస్టేట్ గా మార్చి ఒక కామన్ జోన్ గా చూపించేసి దాని భూమి విలువగట్టే ఒక వ్యక్తిని ఇక్కడే చూస్తున్నాం. వ్యవసాయం చేసుకున్న వాళ్ళని ప్రోత్సహించండి. ఎందుకంటే ఎవరు కూడా అగ్రికల్చర్ భూముల పైన ఎంత లోన్ ఇస్తారండి? ఎవరైనా లోన్ ఇస్తారా? వ్యవసాయ భూముల పైన ఎవరైనా అమ్మకానికి లేకపోతే తనఖాలు పెట్టుకోవడానికి ఉందా? నాకు ఇప్పటికి అర్థం కాదు. వ్యవసాయ భూమికి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కి ఎందుకు వ్యత్యాసం గమనించట్లేదు? ఒక వ్యవసాయ భూమిని ఎందుకు ఒక రియల్ ఎస్టేట్ పరికరంలో కాల్ చూస్తున్నాడు? ఇట్లా మీ మీడియా మిత్రులు ఎందుకు ప్రశ్నిస్తారు? అక్కడి నుంచి ప్రశ్నించారు. వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ కి ఎందుకు చూస్తున్నావు? వ్యవసాయం ఎందుకు నిజంగా అన్నం పెట్టేదాలో చూడటం లేదు? ఇంకోటి రైతు బంధు అని ఏదో మాట్లాడుతున్నారు. మేము వచ్చినాక రైతు బంధు ఫుల్ఫిల్ చేయలేదా? రైతు ఆఫ్టర్ మేము చెప్తున్నాము. 4 ఎకరాల వరకు చూపించమని ఈసారిగా మీరు వేసింది రైతు భరోసా ఈసారి అది 4 ఎకరాల వరకు వచ్చింది. తర్వాత ఇప్పటి వరకు రాలేదు. ముసలో రాదని నమ్మకం లేదని చెప్పేసి నాకు కూడా కొంతమంది రైతులు చెప్పినట్టు ఆ లిస్ట్ ఇవ్వండి. నేను అదే అంటున్నాను కదా, 4 ఎకరాల వరకు ప్రభుత్వం దగ్గరనే ఉంది. ఎవరో నుంచి జరుగుతుంది లిస్ట్ ఇవ్వండి, దాని ప్రకారం మీకు జరుగుతుందండి. లిస్ట్ లేకుండా ఏ ఆధారాలు లేకుండా వాళ్ళకి రాలేదు వీరికి చర్చకి ఇద్దామని చర్చలు పెట్టుకుని చెప్తాం. లిస్టులు పత్రికలు అన్ని మీకు వాళ్ళ ముందు ఉంది కదా, వాళ్ళు చేసే ప్రభుత్వమే కదా. డైరెక్ట్ స్టాటిస్టిక్స్ ముందు పెడితే వాళ్ళకి రాదంటే వాళ్ళకి ముందు పెట్టి వాళ్ళకి నెక్స్ట్ పథకంలో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే వాళ్ళకి మాత్రం ఈక్వల్ డెవలప్మెంట్ డైరెక్ట్ చూస్తాము. ఇంకోటి మీరు రైతు బంధు మేము ఒకటండి, ఎప్పుడైనా సరే పెద్దల డబ్బులు సామాన్యులకి సమాంతరంగా పంచాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కానీ
ఒక రైతు బంధు అని 100 ఎకరాలు ఉన్నోడికి 10 ఎకరాలు ఉన్నోడికి ఎకరం ఉన్నోడికి ఒకేలాగా చూడలేము. రైతు బంధు అనేది డెఫినెట్లీ మీ పథకం ఆపలేదు. రైతు బంధు అనేది డెఫినెట్లీ ప్రతి రైతుకి రావాల్సిన డబ్బులు వస్తాయి. కాకపోతే రాష్ట్ర ఆర్థిక అనుకూలం అవసరాలకు అనుకూలంగా వస్తాయి. ఎందుకంటే మేము విద్య వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మా ప్రభుత్వం. దానికి అనుకూలంగా ముందుకు పోతాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఇవాళ మనం ఉండొచ్చు. మరి గురుకులాల 90 మంది చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోయారు? గురుకులాల్లో అస్తవ్యస్తం అయిపోతే ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక గురుకుల పిల్లలు చనిపోతే వచ్చి పరామర్శించే నాదుడే లేరని ప్రతిరోజు వాళ్ళు చెప్పు పెట్టుకుంటారు. మీరు విద్య అన్నందుకు గురుకులాల్లో ట్వీట్లు ఇవి ముఖ్యం కాదండి. మేము ఎక్కడ పారిపోలేదు, వెయిట్ చేసినామే. మా సీతక్క గారు పోయి పరామర్శించినారే, వాళ్ళ కుటుంబాలతో అందుబాటులో ఉండమే. గురుకులం ప్రభుత్వ బాధ్యత కాదు, వ్యవస్థ తప్పిదం కాదు. అది ఏం జరిగిందంటే అక్కడ ఉన్న కమ్యూనికేషన్, అక్కడ ఒక నాణ్యత లోపం వల్ల ఆ వ్యవస్థను చక్కదిద్దాలి. అదే అంటే ఇప్పుడు పాత టీఆర్ఎస్ హయాంలో ఎన్ని గురుకులాల్లో ఏమేమి జరిగినాయి, ఎన్ని ధర్నాలు జరిగినాయి, ఎన్ని సమాధానం చెప్పినారు, ఎంతమంది మంత్రులు పరామర్శించినారు, ఎంత జనపైన మాట్లాడారు. మనం అది రాజకీయం చేసే అవసరం లేదు. ఒకటి విద్య వైద్య మెరుగుపడినప్పుడే మన తర్వాత తరాలు కూడా బాగుపడతాయి.